హలో, వెల్కమ్ టు మై ఛానల్ సమీనా ఫ్యాషన్స్. మీకు బేసిక్ ఎంబ్రాయిడరీలో ప్రీవియస్లో కొన్ని వీడియోస్ పెట్టాను. మీరు ప్రాక్టీస్ చేశారని నేను అనుకుంటున్నా. చూడండి, ఈరోజు మీకు బేసిక్స్లోనే ఫ్లవర్ని, లీఫ్ని ఎలా ఫిల్ చేయాలనేది మీకు నేను నేర్పిస్తాను. ఫ్లవర్ ఫిల్లింగ్ చేయదలుచుకుంటే ఫస్ట్ సింగిల్ లైన్ ఇచ్చి పైనుంచి డబల్ లైన్ కంపల్సరీ ఇవ్వాలి. అప్పుడు మీకు ఫినిషింగ్ కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఈజీగా వేసేయచ్చు. 2 or 3తో మీరు ఫుల్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు, అంటే అవుట్. తర్వాత మధ్యలో ఫిల్లింగ్ చూడండి ఎలా చేస్తున్నాను నేను. మీకు ఇంతకుముందు వీడియోలో నేను నేర్పించాను సర్కిల్స్గా తిప్పడం ఫ్రేమ్ని. చూడండి, అలాగే తిప్పుతున్నా. ఫిల్లింగ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్లవర్ పెటల్స్ ఉంటాయి కదా, అవి ఆ విధంగా ఈజీగా ఫిల్ చేసుకోవచ్చు. మీరు సర్కిల్స్ తిప్పడం అనేది ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా వస్తుందండి. చెప్పాను కదా మీకు ప్రాక్టీస్ చేయమని. చూసారా, ఒకటి అయిపోయింది పెటల్. ఈజీగా చేసుకోవచ్చు అండి. రౌండ్స్ తిప్పండి. చూడండి, ఫ్రేమ్ తిప్పడం ప్రాక్టీస్ అయితే కనుక మీకు ఈజీగా వస్తుంది. ఫ్లవర్స్ను లీవ్స్ ఈరోజు నేర్పిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఫ్లవర్ బంచ్ ఒకటి వేసి చూపిస్తాను. ఇవన్నీ బేసిక్స్ అండి. మీరు నేర్చుకోవడం వల్ల బేసిక్స్ ప్రాక్టీస్ చేస్తుంటే వచ్చేస్తూ ఉంటుంది. చూడండి, సింగిల్ లైనే ఓన్లీ 0 తీసుకొని రౌండ్స్ తిప్పాను. ఎక్కువ హార్డ్ వర్క్ ఏం లేదండి. మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక చాలా ఈజీ. చూడండి, పెటల్స్ అయిపోయింది. తర్వాత వీడియోస్లో మీకు నేను నెక్ కూడా నేర్పిస్తానండి. నెక్ డిజైన్స్, ఇలా ఫ్లవర్ వేయడము, లీవ్స్ వేయడము ప్రాక్టీస్ చేసుకుంటే నెక్కి బ్యాక్ నెక్ డిజైన్స్ చేసుకోవచ్చు, పిల్లో కవర్స్ వేసుకోవచ్చు, శారీస్పై సింగిల్ ఫ్లవర్స్ వేసుకోవచ్చు. ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు అండి. చూడండి, 2 పెట్టి ఫిల్ చేస్తున్నా. 2 మ్యాక్సిమం 3 కూడా పెట్టచ్చు. కాకపోతే ఫస్ట్ అవుట్లైన్ వేయడం మాత్రం మర్చిపోకండి. అవుట్లైన్ వేయండి. ఇంకా వీడియోస్ నేను చేస్తాను ఇక ముందు. అవి కూడా ఎలా అంటే లీఫ్ని ఇంకా నింపే విధానం, అంటే 0 నుంచి 1 2 3 4 5 వరకు తీసుకెళ్తే వెడల్పు ఎలా వస్తుంది, మళ్ళీ 5 నుంచి 0 వరకు తీసుకుంటే వెడల్పు ఎలా వస్తుంది. ఎట్ ఏ టైంలో మనము అన్నీ వాడడం 0 1 2 3 4 5 వాడి చూపించగలగాలి. చూడండి, సింగిల్ నీడిల్ పైనే సింగిల్ 0 తీసుకొని మీకు వేస్తున్నాను. చూడండి, ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా నాకు వీడియోస్ పెట్టమని కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా నేను క్లియర్ చేస్తానండి. చూడండి, ఫ్రేమ్ని తిప్పడం ప్రాక్టీస్ అయితే ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుందండి. మనం ఫ్రేమ్ తిప్పడం ఈజీగా, మూమెంట్స్ ఉంటే ఈజీగా చేయొచ్చు. చూడండి, చాలా ఈజీగా నింపచ్చు. ఇప్పుడు నేను సర్కిల్స్తో నింపుతున్నాను, చిన్న చిన్న రౌండ్స్. తర్వాత వీడియోలో మీకు జిగ్జాగ్తో నింపడం కూడా నేర్పిస్తానండి. ఫ్లవర్ని జిగ్జాగ్తో నింపినా కానీ ఫుల్గా వస్తుంది. అది నెక్స్ట్ వీడియోలో మీకు కంపల్సరీ నేర్పిస్తాను నేను. ఆ తర్వాత మిర్రర్ వర్క్స్ ఉన్నాయి, ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి, ఆప్లిక్ వర్క్స్, ఇవి కూడా మీకు నేర్పిస్తాను నేను. తర్వాత పైపింగ్ వచ్చేసి నెక్ చుట్టూ పైపింగ్స్ ఇచ్చినప్పుడు థ్రెడ్ పెట్టి ఎంబ్రాయిడరీ చేయడము, నార్మల్ ఎంబ్రాయిడరీ, అవి కూడా ఉన్నాయండి. అవి కూడా నేర్పిస్తాను. లీఫ్ చూడండి, లీఫ్ మీరు ఎన్ని విధాలుగా డ్రా చేసుకోవచ్చు. నేను అలా సింపుల్గా డ్రా చేశాను ప్రాక్టీస్ కోసం అని. మీరు ఏ విధంగా అయినా చేసుకోవచ్చు లీఫ్. కాకపోతే దాన్ని ఫిల్ చేసే విధానం ఏంటనేది ఈ వీడియోలో మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. నేను ఫ్రేమ్ అనేది తిప్పడం ఒకటి ప్రాక్టీస్ చేయండి. దీంట్లో ఇంకోటి ఏంటంటే లైన్స్, సింపుల్ లైన్స్ ఇస్తున్నాను మీకు. 2 మీద 3 మీద సింగిల్ లైన్స్ అవే ఉంది, హెవీగా ఏం చూపించట్లేదు. ఇవి ప్రాక్టీస్ చేసినా మీరు సింపుల్గా పిల్లో కవర్స్ పైన వాటిపై చేయొచ్చు, లేకపోతే శారీస్పై వేసుకోవచ్చు. చూడండి, ఇంకా చాలా వీడియోస్ చేసి చూపిస్తానండి. మీకు కనుక నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూడండి, ఇది ఒక రకమైన లీఫ్.
మనం నేర్చుకుంటే ఏదైనా చేసేయచ్చండి ఈజీగా. ఫస్ట్ మీకు సింగిల్ లైన్స్ నేర్పించాను అందుకని, ఆ తర్వాత ఫ్రేమ్ సర్కిల్స్ తిప్పడం నేర్పించాను. ఇప్పుడు ఆ 1 2 3 4 5ని మీరు ప్రాక్టీస్ చేస్తుంటే ఎట్ ఏ టైంలో మనము ఫుల్గా వేయడం కూడా వస్తుందండి. అంటే ఆకుని ఎలా నింపడం అనేది ఇంకా చాలా ముందు వీడియోస్లో నేను నేర్పిస్తాను, అది కొంచెం అడ్వాన్స్లో వస్తుంది. ఇది వచ్చి బేసిక్స్ మాత్రం మీకు నేర్పిస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను కంపల్సరీ కామెంట్స్లో మీరు అడిగితే కనుక నేను వీడియోస్ చేస్తాను. ఇంకా ఏంటంటే దీని తర్వాత నెక్స్ట్ టైలరింగ్ వీడియోస్ కూడా స్టార్ట్ చేస్తానండి. టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా అడగండి నన్ను. మిషన్స్ గురించి ఏమన్నా డౌట్స్ ఉన్నా అడగండి. కొంతమందికి థ్రెడ్ ఎక్కించుకోవడం కూడా కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది, ఎలా ఎక్కించుకోవాలి అవి ఉంటుంది. ఎంబ్రాయిడరీకి ఒక విధంగా ఉంటుంది, టైలరింగ్ వాటికి వేరే విధంగా ఉంటుంది. నీడిల్ పెట్టే విధానం వేరే ఉంటుంది, నీడిల్ సైజెస్ ఉంటాయి. ఎంబ్రాయిడరీకి మాత్రం 14 నెంబర్ సైజ్ వాడాలండి, నీడిల్ 14 నెంబర్ తీసుకోవాలి. అదే జిగ్జాగ్కి అయితే మాత్రం 16 నెంబర్ తీసుకోవాలి. జిగ్జాగ్కి టైలరింగ్కి 18 తీసుకోవచ్చు, 16 తీసుకోవచ్చు అండి టైలరింగ్కి. ఎంబ్రాయిడరీ ఇప్పుడు వేసే ఎంబ్రాయిడరీకి మాత్రం నేను 14 నెంబర్ నీడిల్ని వాడుతున్నా. ఆర్గానిక్ నీడిల్స్ అని దొరుకుతాయండి, ఆ నీడిల్స్ వాడాలి, చాలా స్ట్రాంగ్ ఉంటాయి అవి. చూడండి థ్రెడ్స్ కూడా మనం దీనిపై జరీ థ్రెడ్ను కూడా వాడుకోవచ్చు. అంటే నేను డిజైనర్ బ్లౌజులకి వాటికి జరీ థ్రెడ్ వాడతాను. చూడండి కొన్ని ప్రీవియస్ వీడియోస్లో నేను నెక్ డిజైన్స్ పెట్టాను కదా, అవన్నీ కూడా కొన్ని జరీ థ్రెడ్స్ కూడా వాడాను. మీకు ఈ సింపుల్గా వచ్చి ఉంటే కనుక మీరు ఈజీగా నెక్ బ్యాక్ వేసేసుకోవచ్చండి, ఈజీగా వస్తాయి. సన్న డిజైన్స్ వేసి మీరు చేసేసుకోవచ్చు. చూడండి ఈ ఆకు కొంచెం డిఫరెంట్గా నింపాను. చూడండి సింగిల్ లైన్ ఓన్లీ 0 పైన పెట్టేసి నింపాను. మీకు నెక్స్ట్ వీడియోలో ఫ్లవర్స్ అండ్ లీవ్స్ ప్యాటర్న్లో ఒక బంచ్ వేస్తానండి, చూడండి. మీకు కనుక నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.